పేరు లేనంతగా మొత్తు నీకు పుట్టిస్తాడు. అపవాది తంత్రాలు వేరు, వాడి యొక్క ఆట వేరు, ఆడు స్టడీ వేరు. నీ జోలికే రాడు బొజ్జున్నంతసేపు. నువ్వు కొంచెం హుషారుగా ఉన్నావు అనుకో, అలర్ట్గా ఉన్నావు అనుకో, నీ పని చూస్తా, నీ పని చూస్తా, ఎంత పరిగెడతావో నీ పని చూస్తా. అలాగే చూశాడు కదండి యేసయ్యని సిలువ మోయించాడు. ఆ యొక్క సిలువ ముళ్ళతో కొట్టించాడు, ముళ్ళ కిరీటం అల్లించాడు. సిలువెక్కి రక్తాన్నంతా లాగేసుకున్నాడు. పీడ్రిచ్చేస్తాడు. అంటే ఏం క్లోజ్ అయిపోవాలంతే. వాడికి ఏంటి క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ వెనక విజయం ఉంది. అక్కడ క్లోజ్ అయిపోతుంటే నా దేవా నన్నెందుకు విడిచితివి అన్నప్పుడు వీడికి ఒకటే తెలుస్తుంది, క్లోజ్ అయిపోతుంది. దేవుని కుమారుడు అయిపోతున్నాడు. అధికారం నాదే, ఆదామ దగ్గర నుంచి అధికారం నాదే, ఇప్పుడు నాదే, ఎప్పుడు నాదే అంటున్నది అపవాది. ఆ అధికారాన్ని సిలువ మీద జయించాడు. కొన ఊపిరి వరకు యేసయ్య సత్యాన్ని విడవలేదు. జయించటంలో ఒక ముఖ్య లక్షణం గోళ్ళు, ప్రకారాలు, విడుదల ఇవన్నీ కూడా మనకి కావాలంటే, మనకేం కావాలంటే శాంతము కావాలి, ఓర్పు కావాలి. ఈ ఓర్పు మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందంటే, మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య మనలో ఉంటాడు, కానీ అడావుడు చేయడు, అద్భుతాలు చేయడు, ఆశ్చర్య కార్యాలు చేయడు. కానీ నీ ఓర్పు ఒకరోజు విజయాన్ని సాధిస్తుంది. ఈ ఓర్పు ఉంది చూసావా, శాంతినిస్తుంది. ఈ ఓర్పు ఉంది చూసావా, సమాధానాన్ని ఇస్తుంది. ఈ ఓర్పు ఉంది చూసావా,